అందరికీ నమస్తే అండి. వర్షం రాకముందు గాలి దుమారం లేచి చెత్త చెదారం అంతా ఎత్తిపోస్తుంది మన పైన. వర్షం పడ్డాక చల్లటి ప్రశాంతమైన గాలి వాతావరణం హాయిగా ఉంటుంది. ఈ వర్షం ఏంటి, గాలి ఏంటి, ఈడేంటి ఇట్లా చెప్తుంది అనుకుంటున్నారా? అంటే మన చుట్టూ ఉన్న మనుషులు ఎవరైనా మన ఇంటికి వస్తే కొంతమంది వచ్చినప్పుడు చల్లగా ప్రశాంతంగా హాయిగా మనసుకు మనశ్శాంతిగా ఉంటాయి. వాళ్ళు చెప్పే ముచ్చట్లు కబుర్లు వాళ్ళు ఇంకా కాసేపు ఉంటే బాగుండు, చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా కొంతమంది వస్తే చెత్త చెదారం ఇంటి ముచ్చట్లు, ఆ ఇంటి ముచ్చట ఈ ఇంటి ముచ్చట, వీళ్ళిట్లా అన్నారు వాళ్ళు అట్లా అన్నారు, వాళ్ళ ఇంట్లో గీదట వాళ్ళ ఇంట్లో గీదట గిట్లా జరిగిందట నీకు తెలుసా అని ముచ్చట చెప్తూ ఉంటారు. అయితే పుసుక్కన మనం ఊ కొట్టినా బాధనే, ఊ కొట్టకున్నా బాధనే. పుసుక్కన వాళ్ళు చెప్తుండ్రు కదా అని మనం ఏదన్నా మాట అన్నామనుకోండి, వాళ్ళు చెప్పిన ముచ్చటకే మనం ఎదురు సమాధానం చెప్తాము. ఈ చెప్పిన మాట పట్టకపోయి ఇట్లా అన్నది పలానా ఆవిడ ఇట్లా అన్నది అని ఉద్దేశం అంతా మంచి పెడతారు. ఇట్లాంటి వాళ్ళు వర్షం పడే ముందు గాలి దువారం లేస్తారు చూడండి, అట్లా వాళ్ళతో పోల్చుకోవచ్చు. అంత చెత్త చెదారం అంతా తీసుకొచ్చి మన పైన ఇస్తారు, మళ్ళీ మనమే అన్నామని చెప్తారు. ఇంక కొంతమంది చల్లగా హాయిగా ప్రశాంతంగా అసలు బయట వాళ్ళ ముచ్చట్లు ఏంటి ఇరిగింటి ముచ్చట పొరిగింటి ముచ్చట పెట్టరు. నేనున్నానా నువ్వున్నావా, మన ఇద్దరి మధ్యలో ఉన్న సంభాషణ ఎలా ఉన్నారు బాగున్నారా, ఏదన్నా పనికొచ్చే ముచ్చట, మనకు ఏమన్నా అడిగిన దానికి సలహాలు, మనకు పనికొచ్చేటి వాళ్ళకు పనికొచ్చేటి అలాంటి ముచ్చట్లు చెప్తారు. అట్లాంటి ముచ్చట్లు ఎన్ని విన్నా మన మనసుకు ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. వాళ్ళు ఇంకా కాసేపు ఉండి కబుర్లు చెప్తే బాగుండు అన్నట్టు ఉంటుంది. అంటే ఈ గాలి దుమారానికి ఈ చల్లటి గాలికి ఈ మనుషుల తేడాకి పోల్చిన అండి నేను. అట్లాంటి సమస్య నేను ఎదుర్కొన్నా కనుక అట్లా పోల్చాలనిపించింది, పోల్చిన. మీకు నచ్చిందా లేదా? నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ ఉంది చూడండి దూరపు కొండ నునుపు అన్నట్టు, చాలా దూరం ఉంటుంది. అది యూనివర్సిటీ గుట్ట, యూనివర్సిటీ కాలేజీ అది.